అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికే తమ ఫిర్యాదు మేరకు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారని చెప్పారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం బహిరంగ రహస్యం అని ఆయన అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు తమ్మిని బమ్మి చేసేందుకు ప్రయత్నించిన అసబద్ధమైన ప్రశ్నలు వేసిన ఓపికతో సమాధానాలు ఇచ్చామని పల్లా తెలిపారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కాబట్టి ఖచ్చితంగా వీళ్లను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. మిగతా వివరాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా మాకు సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఎమ్మెల్యేలను మరలా విచారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చివరిగా ఒకటే మాట చెప్పినాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, మా స్పీకర్ గారి సాక్షిగా, ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా, ఆ యొక్క నియోజకవర్గ ప్రజల సాక్షిగా వాళ్ళందరూ ఇలా ఏ పార్టీలో ఉన్నారని అందరికీ తెలుసు. మనస వాచ కర్మన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం. అయినా మేము చేరలేదని చెప్పడం అనేది సిగ్గుపడాలి. ఇవాళ రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తర్వాతైనా ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటినీ బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే పార్టీ మారిన వారి యొక్క సిగ్గులేనితనాన్ని, వాళ్ళు మారలేదని చెప్పడే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాళకోరుతనాన్ని ఖండిస్తూ మేము మరొక్కసారి వారు చెప్తున్నాం, ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే మరలా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే గెలవండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.